హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. నరేంద్ర మోడీ అనేటటువంటి భారత ప్రధానమంత్రి ప్రపంచమంతటా కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ద కీ లీడర్ అయ్యారు. ప్రపంచ దేశాలు ఆయన్ని నమ్ముతున్నాయి, గౌరవిస్తున్నాయి, అభిమానిస్తున్నాయి. కానీ ఆయన అసమర్థుడని, ఆయన లొంగిపోయేటటువంటి వ్యక్తి అనేటటువంటి ప్రచారాన్ని ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి మన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ. అందులో ఒకటి అమెరికాతో కుదిరినటువంటి ట్రేడ్ డీల్ అనేటటువంటిది అమెరికాకి లొంగిపోవడం అని చెప్తున్నారు. అట్లాగే చైనాని గాల్వన్లో వెనక్కి పంపించినటువంటి సైన్యానికి సరైనటువంటి సహకారం అందించినటువంటి పిరికివాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే పార్లమెంట్లో మహిళా ఎంపీలు ఆందోళన చేస్తుంటే చివరికి రాష్ట్రపతి తీర్మానం మీద, రాష్ట్రపతి ప్రసంగం మీద తీర్మానానికి ఫైనల్ కంక్లూజన్ ఇవ్వడానికి కూడా రావడానికి భయపడినటువంటి వ్యక్తి అన్నటువంటిది ప్రొజెక్ట్ చేస్తున్నారు. వీటి వెనకాల ఉన్నటువంటి వాస్తవం ఏంటి అంశం గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చాడా శాస్త్రి గారు, జాతీయవాద విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా ట్రేడ్ డీల్ అనేటటువంటిది భారత రైతుల యొక్క ప్రాణాలని తీసేటటువంటి కుట్ర. దానికి అమెరికాకి భయపడిపోయినటువంటి మోడీ లొంగిపోయాడు అన్నటువంటి రాహుల్ గాంధీ వాదనని ఎలా చూడాలి? ఈ వాదన రాహుల్ గాంధీ చేస్తున్నారు, కానీ యాక్చువల్గా ఇలా లొంగిపోదలుచుకుంటే ఎంత పేకల దాకా తెచ్చుకోకర్లేదు కదండి. 6 నెలల కిందట, ఎప్పుడో ఏడాది కిందట అయిపోయింది ట్రేడ్ డీల్. వాళ్ళు కోరింది ఏంటంటే ముఖ్యంగా మనం వ్యవసాయ ఉత్పత్తులు వాళ్ళు దిగుమతి చేసుకుంటాం, దానికి ఒప్పుకోమన్నారు. మెయిన్ వచ్చిన ఇబ్బంది అల్లాను. రెండోది ఏంటంటే జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్, అంటే జన్యుపరంగా మార్చిన విత్తనాలు ఇక్కడ అమ్ముకోవడానికి కోరారు. ఆ రెండింటికి భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు. అందుకే ఇన్నాళ్ళు లేట్ అయింది. లేకపోతే ట్రేడ్ టాక్స్ సెటిల్ అయిపోను, మిగతావన్నీ చిన్న చిన్నవి అడ్జస్ట్ అయిపోతాయి. ఈ రెండింటికి చాలా గట్టిగా కూర్చున్నారు. మూడవది ఏంటంటే కొన్ని తరహా వస్తువులు మన ఎంఎస్ఎంఈ తయారు చేస్తారు, అంటే చిన్న తరహా పరిశ్రమలు తయారు చేస్తారు. వాటిని మన దేశానికి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ మూడు పెద్దవి ఏంటంటే చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయము. ఈ రెండింటినీ కాపాడడానికి అని చెప్పి ఇంత దాకా సాగదీశారు. ఆ సాగదీయడం వల్ల మోడీ మీద కోపం వచ్చి రష్యా ఆయిల్ అడ్డు పెట్టుకొని ట్రంప్ గారు 25% ఎక్స్ట్రా టారిఫ్లు విధించడం అది చేశారు. లేకపోతే అసలు మోడీ గారు బ్రహ్మాండంగా ట్రంప్ తోటి మంచి రిలేషన్ అంటే ఇంత టెన్షన్ ఎందుకు పడాలి? ఆయన లొంగిపోదలుచుకుంటే 6 నెలలు ఏడాది తర్వాత ఎందుకు లొంగిపోతారు? ముందు లొంగిపోయే బెటర్ కదా. లొంగిపోయే మనిషి కాడు కాబట్టి వాళ్ళు దిగొచ్చారు. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మొన్న ట్రేడ్ డీల్లోని మన వాళ్ళు లేవనెత్తడం ఏంటంటే 4 ముఖ్య విమర్శలు లేవనెత్తారండి. ఒకటి ఏంటంటే సుంకాలు 50% నుంచి 18% తగ్గించారు. మంచిదే, 50% నుంచి 18% తగ్గాయి. కానీ అమెరికా వస్తువులకి పూర్వం మన దేశంలో ఎంతో కొంత సుంకాలు ఉండేవి, అది ఇప్పుడు పూర్తిగా జీరో ట్యాక్స్ వేసేశారు. ఒకటి వాళ్ళ ఆరోపణ. రెండో ఆరోపణ ఏంటంటే గతంలో అమెరికా భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ప్రతి వస్తువుల మీద మాక్సిమం 3% ఉండేది. ఇప్పుడు దాన్ని 18% చేశారు. అంటే 3%ని 18% మోడీ విజయమా అంటూ వెక్కిరిస్తున్నారు. అర్థమైందా? 2 పాయింట్లు. మూడో పాయింట్లు ఏంటి? మొదట్లో వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతులకు ఒప్పుకోన్నారు. ఇప్పుడు ట్రంప్ గారి స్టేట్మెంట్ ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులు కూడా దిగుమతికి మోడీ గారు ఒప్పుకున్నారు అంటున్నారు. ఇంకా 4గో పెద్ద విమర్శ ఏంటంటే రష్యా ఆయిల్ మేము దిగుమతి చేసుకోం అని భారత్ హామీ ఇచ్చిందని ట్రంప్ చెప్పారు. ఈ 4 పాయింట్లు కూడా ట్రంప్ సైడ్ నుంచి వచ్చేటప్పుడే భారత్ దేనికని అవునని కానీ కాదని కానీ ఎక్కడ స్టేట్మెంట్ అధికారంగా ఇవ్వలేదు. ఒక వ్యవసాయ ఉత్పత్తుల గురించి మాత్రం చాలా క్లియర్ కట్గా పీయూష్ గోయల్ గారు చెప్పారు ఒప్పుకోని. సో ఇప్పుడు 4 పాయింట్లు చూస్తే మొదటిది పాయింట్ ఏంటంటే టారిఫ్లు అమెరికా పూర్వం 3% ఉంటే ఇప్పుడు మనం 50% నుంచి 18% తగ్గిస్తే మనం ఎందుకు సంకలు గుద్దుకోవాలి అని అన్నది వీళ్ళందరూ అడుగుతున్నారు. మంచి ప్రశ్న. కానీ యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒక్క భారత్ తోటే కాదండి, అమెరికా తన దేశానికి దిగుమతి చేసే చాలా దేశాల నుంచి చాలా వస్తువుల మీద 1.5 నుంచి 3% వరకు ఇంపోర్ట్ డ్యూటీస్ వేసేది. అది ఎందుకంటే ఆయా దేశాల మీద ప్రేమ, భారత్ మీద చైనా మీద ప్రేమ అని కాదు. దేశంలోకి వస్తున్న వస్తువుల మీద ట్యాక్స్లు ఎక్కువ పడితే ఎవరు కొట్టుకోవాలి? అమెరికా ప్రజలు కొట్టుకోవాలి. ధరలు పెరుగుతాయి, వాళ్ళకి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అందుకని చిన్న చిన్న వస్తువులు అమెరికా ఏంటంటే తయారు చేయడం మానేసి అటుపక్క చైనాకి, భారత్కి, వియత్నాంకి ఇటువంటి వాళ్ళకి ఇచ్చేసింది. బట్టలు అనుకోండి, చిన్న చిన్న వస్తువులు, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చైనా తయారు చేస్తుంది, కొన్ని భారత్ తయారు చేస్తాయి. బట్టలు లాంటి బంగ్లాదేశ్, పాకిస్తాను, అటుపక్క వియత్నాము, కొరియా ఇలా ఇక్కడి నుంచి అన్ని దిగుమతి చేసుకుంటుంది. చిన్న తరహా వస్తువులన్నీ అమెరికాలో తయారు చేసుకోదు, ఎందుకంటే అమెరికాలో చాలా ఖరీదు.
జీతాలు ఎక్కువ, ఉత్పత్తి ఖరీదులు ఎక్కువ కాబట్టి చిన్న తరహా పరిశ్రమలకు పనికొచ్చే వస్తువులన్నీ పై దేశాలకు వదిలేసింది. అదే ఇప్పుడు ఇబ్బంది పడుతుంది, ఉత్పత్తి తగ్గిపోయింది అక్కడ. సో ఏమైంది, పూర్వం అమెరికా దిగుమతి చేసుకుని 3% కరెక్టే, మన దేశం నుంచి కూడా అమెరికా వెళ్ళే వస్తువులు 3%. ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు, ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయిందంటే ట్రంప్ ఏమంటాడంటే, మీరు మా దేశానికి వస్తువులు పంపిస్తే మేము 3% దిగుమతి సుంకాలు వేస్తున్నాం. అదే అమెరికా వస్తువులు భారత్ కానీ చైనా కానీ వెళ్తే మీరు 20% నుంచి 30% వేస్తున్నారు మా వస్తువుల మీద, ఇదే వ్యాపార నీతి అని అడిగాడు. అయితే మీరైనా తగ్గించండి, లేదా మేమైనా పెంచుతాం. మేము 3% దిగుమతి సుంకం వేస్తూ మీ వస్తువులు చవక మా దేశంలోకి మేము వదులుతున్నప్పుడు మీరు కూడా అలాగే 3% వస్తువులు వేసి మా దేశం అమెరికా వస్తువులు మీ దేశంలోకి వదలాలి. మీరు 20%, 30% కొన్ని వస్తువుల మీద వేస్తామని చెప్పి మేము 3% ఉంచాలంటే ఇది ఏం న్యాయం, కుదరదు, మీరైనా తగ్గించండి మేమైనా పెంచుతాం అని ఏం చేశాడు. మొదట మనకి 26 నుంచి 27% మనకి చేశాడు. చైనాకి 30%, 40%, వియత్నాంకి, పాకిస్తాన్కి అందరికీ పెంచాడు మొదటి వాయిదాలు. దానికి ఏమైంది, నెక్స్ట్ ఏం చేశాడు, ఇది అడ్డం పెట్టుకొని మనం ట్రేడ్ డీల్లోని వ్యవసాయ ఉత్పత్తులు ఒప్పుకోవటం లేదని రష్యన్ ఆయన అడ్డు పెట్టుకుని మరో 25% మన మీద వేశాడు. సో మొత్తానికి అలా 50% అయింది. సో యాక్చువల్గా అంటే అది 50% కాదు, ఇప్పుడు తగ్గించాడు 18%కి వచ్చింది. సో ఇప్పుడు ఏమైంది అనమాట, పూర్వం అమెరికా 3% ఉండేది, ఇప్పుడు 18%కి వాళ్ళ దేశానికి వస్తుంది. వాళ్ళ దేశం దృష్టితో ఆలోచిస్తే న్యాయమే కదా. వాళ్ళ దేశంలోకి వస్తువులకి 3% వాళ్ళు ఇంపోర్ట్ ట్యాక్స్ వేస్తున్నప్పుడు అమెరికా నుంచి వస్తున్న వస్తువులకి మనం 3 ట్యాక్స్ వేయాలి కదా. ఇప్పుడు మనం ఏం చేసాం, రివర్స్ లో ఇప్పుడు 0 ట్యాక్స్ వేసాం. మనం అమెరికా నుంచి వస్తువులకి కంప్లీట్ గా ఇక్కడ 0 ట్యాక్స్ వేసాం, అక్కడ 3%. ఇప్పుడు ట్రంప్ కోరుతుంది ఏంటి, రెసిప్రోకల్ టారిఫ్ అడుగుతున్నాడు. రెసిప్రోకల్ అంటే మేము ఎంత ఉన్నామో మీరు అంత. ఇప్పుడు మనం ఆశ చేసుకొచ్చాం, మేము 0 పెట్టాం, మీరు 18% తీసాను, మీరు 0 పెట్టండి, మనం భవిష్యత్తులో అడగచ్చు, మనకు రైట్ వచ్చింది. ప్రస్తుతానికి ఏంటంటే ట్రంప్ కోరి ప్రకారం 0 ట్యాక్స్ వేసేసాం. తర్వాత పూర్వం ఉన్నది వాళ్ళకి 0 ట్యాక్స్ ఉన్నది, వాళ్ళకి 3% ఉన్నది, 18% అయింది. 18% కూడా ప్రస్తుతం మనకు లాభమే. ఎందుకంటే చైనాకి రమారమే 30% దాకా ఉంది. పక్కన ఉన్న పాకిస్తాన్ వాళ్ళకి వీళ్ళకి చూసుకుంటే, తర్వాత వియత్నాంకు చూసుకుంటే, బంగ్లాదేశ్ చూసుకుంటే 19-20% ఉన్నాయి. సో ఈ చుట్టుపక్కల దేశాలన్నీ చూసుకుంటే మనది 18%, మనది తక్కువ అమెరికా దిగుమతి చేసుకుంటాం. సో చైనా నుంచి ఐఫోన్ వెళ్తే, భారత్ నుంచి ఐఫోన్ వెళ్తే, భారత్ నుంచి వెళ్ళిన ఐఫోనే చౌక పడుతుంది. అట్లాగే బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి బట్టలు వెళ్తే, భారత్ నుంచి బట్టలు వెళ్తే భారత్ బట్టలే చౌక పడతాయి. ఎందుకంటే మనకి 18% ఉంది ప్రస్తుతం టారిఫ్, ఆ దేశాలకు 20% దాకా ఉంది, చైనాకి అయితే ఇంకా ఎక్కువ ఉంది, 30% దాకా ఉంది. సో ఈ పరిస్థితుల్లో అందుకని మనం వ్యాపార రీత్యా చూడాలి, ఇదన్నీ వ్యాపార లెక్కలు ఇవన్నీ. మనం ఏదో ఎమోషన్స్ తో మాట్లాడుతూ అంటే కుదరదు. మీరు సంవత్సరాలు బట్టి 3% మా దేశం ఎగుమతి చేస్తూ ఇప్పుడు మేము ఒకసారి రెసిప్రోకల్ టాక్స్ అడిగితే మీరు ఎందుకు బాధపడుతున్నారు, అన్ని దేశాలు ట్రంప్ అడుగుతున్నాడు. ఒక దేశం మంచి కోరే అధ్యక్షుడిగా తను నిర్ణయం కరెక్టే కదా, కాదని మనం ఎలా తప్పుపడతాం, అది పరిస్థితి. సో ఇది వ్యవసాయ ఉత్పత్తుల దగ్గరికి వచ్చినప్పటికి ఏంటి, అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు మన రైతులకు ఇబ్బంది పడే వస్తువులు ఏవి దిగుమతి చేసుకొని ఖరాఖండిగా చెప్పారు. అంటే బియ్యం కానీ, తర్వాత గోధుమలు కానీ, ఇటువంటివి ఏవి, జొన్నలు కానీ, ఇటువంటివి ఏమి బల్క్లో అక్కడ పండిస్తారు, అవి ఏమి మేము దిగుమతి చేసుకోము, మా రైతులకు ఇబ్బంది అటువంటి చేసుకోము. మరి ట్రంప్ వ్యవసాయ ఉత్పత్తులు అన్నారు కదా, ఏమన్నారు, వ్యవసాయ ఉత్పత్తులు అంటే చాలా ఉన్నాయి. వ్యవసాయ ప్రాసెస్ గుడ్స్ కావచ్చు, తర్వాత ఎక్కువగా చెప్పింది అంటే నట్స్ అంటే మనం ఏమంటారు వాటిని, ఈ జీడిపిక్కలు, తర్వాత బాదం పప్పులు, ఇటువంటివి అక్కడ ఎక్కువగా పండుతాయి, అటువంటి ఎక్స్పోర్ట్ చేస్తారు, వాటిని కూడా వ్యవసాయ ఉత్పత్తులే అంటారు. సో మనకి నేరుగా వ్యవసాయ ఉత్పత్తులు ఏవి మనకి ఎగుమతి చేయటం లేదు, మనం ఒప్పుకోలేదు మన వాళ్ళు. అందుకే వాళ్ళ ట్రేడ్ డీల్ చేసిన చీఫ్ కూడా చెప్పాడు, మేము కోరినవన్నీ భారత్ ఒప్పుకోలేదు, భారత్ ఇంకా కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం మోడీ గారు ట్రంప్ గారు మాట్లాడుకొని అగ్రీ అయ్యారు, ఆ అగ్రిమెంట్ ప్రకారం వెళ్ళిపోతుందని. ఆయనే కాదు, ఆ ట్రేడ్ డీల్లో సభ్యుడైన మొరా ఆయన కూడా చెప్పింది ఏంటంటే ఇదే మాట చెప్పాడు, మేము అంత ప్రయత్నించిన భారత్ కొన్ని వస్తువులు అగ్రికల్చర్ ప్రొటెక్టెడ్ గూడ్స్ వాటికి ఒప్పుకోలేదు, అందుకని ప్రస్తుతం మేము మాకు కావాల్సినవి ఏంటంటే ఇప్పుడు ఏంటంటారు వీటిని, ఈ బాదం పెక్కలు అటువంటి ఎక్కువ మేము ఎగుమతి చేసుకుంటాం, అటువంటి వాటి మీద మాకు 0 ట్యాక్స్ వచ్చింది, సరిపోయింది అన్నారు. మరొకటి, ఇక్కడ అమెరికాకి మనం 0 ట్యాక్స్ తో మన దేశం ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి, మనకేంటి అవసరం అంటున్నారు. మనం ప్రతిదీ నెగిటివ్ గా చూస్తే నెగిటివ్ గానండి. ఇప్పుడు సపోజ్ ఒక హాస్పిటల్ ఎక్విప్మెంట్ మనం ఎన్నాళ్ళు 25% వేసాం అనుకోండి ఇంపోర్ట్ ట్యాక్స్, ఎవరు ఇబ్బంది పడుతున్నారు, అమెరికా నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అమెరికా ఎక్కువగా డంప్ చేయకుండా ఉండడానికి అని చెప్పి మనం ఇక్కడ దిగుమతి సుంకాలు ఎక్కువ పెడుతున్నాం. కానీ పరోక్షంగా ఎవరు కడుతున్నారు ఆ దిగుమతి సుంకాలు, భారతీయ కన్జ్యూమర్ వినియోగదారులు కడుతున్నాడు. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, అందుకని కొన్ని అతి ముఖ్యమైనవి ఏవైతే ఉంటాయో, హాస్పిటల్ ఎక్విప్మెంట్, టెక్నికల్ ఎక్విప్మెంట్, దేశానికి చాలా అత్యవసరమైనవి 5%, 15% బ్రాకెట్లో పెట్టి, లెక్కర్స్ అని ఇవన్నీ అవన్నీ, కార్లు అని ఇవన్నీ చాలా ఎక్కువ రేట్లు పెట్టారు దిగుమతి సుంకాలు.
మన దేశ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి. అది వాళ్ళకి నచ్చటం లేదు. కొన్నిటికి మీరు తక్కువ పెట్టుకుని కొన్నిటికి ఎక్కువ పెట్టుకున్నారు. మీరు రక్షణ, మీ దేశానికి సంబంధించి మీరు రక్షణ చర్యలు తీసుకుంటాం, మా దేశానికి సంబంధించి మేము వాణిజ్యంలో రక్షణ చర్యలు తీసుకుంటాం. సో అందుకని ఇప్పుడు ఏమైంది, జీరో ట్యాక్స్ పెట్టడం వల్ల మనం దాంట్లో నెగిటివ్ చూస్తున్నా కానీ దాంట్లో పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే, చిన్న తరహా పరిశ్రమలు ఏమైనా మెషినరీస్, టెక్నికల్ మెషినరీస్, హై ఎండ్ మెషినరీస్ ఏమైనా దిగుమతి చేసుకోవాలంటే ఇప్పుడు సబగ్గా వస్తుందండి వాళ్ళకి. అట్లాగే పెద్ద పెద్ద హాస్పిటల్స్, మెడికల్ ఎక్విప్మెంట్ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటాయి, దాని మీద కూడా జీరో ట్యాక్స్ పడుతుంది, వాళ్ళకి ధరలు తగ్గుతాయి. అట్లాగే హై ఎండ్ చాలా మెయిన్ టెక్నికల్ మిషన్స్ వాళ్ళు బాగా తయారు చేస్తారు, వాటి అన్నిటి మీద మనకి జీరో ట్యాక్స్ పడుతుంది కాబట్టి మనకి లాభం అండి. కన్జ్యూమర్ గూడ్స్ కూడా కొన్ని చౌకగా వస్తాయి మనకి. అమెరికాలో మన దేశంలో తయారైన చిన్న చిన్న కన్జ్యూమర్ గూడ్స్ ఏమైనా ఉంటాయి, కానీ సాధారణంగా అమెరికాలో చిన్నవి మన వాళ్ళు మధ్యతరగతి పరిశ్రమలు తయారు చేసే వస్తువులు ఎక్కువ తయారు చేయరు, అటువంటి మనకి ఎక్కువ రావు. అమెరికా ఎంతసేపు హై ఎండ్ ఎక్కువ మార్జిన్ ఉన్న వస్తువులు తయారు చేసుకుంటుంది, అంటే హై ఎండ్ కార్లు అటువంటివి మన దేశం దిగుమతి చేసుకుంటుంది, వాటి మీద కూడా 0%. కానీ వాటికి మన దేశ కార్లు పోటీ పడలేవండి. సో అవి ₹1 కోటి, 50 లక్షలు, 60 లక్షలు ఉన్న కార్లతో మన ఇక్కడ మన దాంట్లో మిడిల్ క్లాస్ లెవెల్ కి సరిపోతుందండి. ఎవరో హై ఎండ్ కస్టమర్స్ వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు. మన దేశం, అమెరికా కావాల్సింది అంటే మన దేశంలో 140 కోట్ల మంది ప్రజల మార్కెట్ వాళ్ళకి అవసరం లేదండి. ఒక 5 కోట్ల మంది, 10 కోట్ల మంది టార్గెట్, బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కువగా, అంటే హై లెవెల్లో సొసైటీలో హై లెవెల్లో ఉన్న వాళ్ళని అది టార్గెట్ చేసుకుంటుంది. ఆ లెవెల్కి వాళ్ళకి, ఎందుకంటే అమెరికా జనాభా 30 కోట్లు అండి. సో వాళ్ళు 10 కోట్ల జనాభాని మన వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు మన వాళ్ళు టార్గెట్ చేసిన, వాళ్ళ దేశంలో 30% కన్జ్యూమర్స్ టార్గెట్ చేస్తుంటే మన దేశంలో జస్ట్ ఒక 10% కంటే తక్కువ జనాభాని టార్గెట్ చేస్తే వాళ్ళకి అంత వ్యాపారం కుదురుతుంది. అందుకని మనం ఊరికే చిన్న వ్యాపారస్తులకు కానీ, చిన్న పరిశ్రమలకు కానీ, వ్యవసాయదారులకు నష్టం జరుగుతుందని ఇటువంటి ఒట్టు అపోహలు. అంటే అమెరికా టార్గెట్ చేసేదంతసేపు బాగా క్రీమీ, బాగా డబ్బున్న వాళ్ళు టార్గెట్ చేస్తుంది, వాళ్ళే చేస్తుంది. అందుకనే మనం దీని గురించి వరి అవసరం లేదు. భవిష్యత్తులో మనం కూడా ఇప్పుడు స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాము. అటుపక్క యూరోప్ తోటి, తర్వాత న్యూజిలాండ్ తోటి కూడా ట్రేడ్ అగ్రిమెంట్లు అయ్యాయి. మనం యూరోప్ కూడా జీరో ట్యాక్స్ ఇచ్చాము. సో అన్ని దేశాలకు ఇప్పుడు ఏంటంటే వ్యాపారం, పరస్పర వ్యాపారం ఉన్నప్పుడు కొన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. ఇట్లాగే జరిగింది. భవిష్యత్తులో మన దేశానికి మనకి ఏంటంటే మెయిన్ సమస్య ఏంటంటే జనాభా ఎక్కువ, ఉద్యోగ ఉత్పత్తి జరగాలి, ఉద్యోగ కల్పన జరగాలంటే ఎక్కువ పరిశ్రమలు స్థాపించబడాలి. ఎక్కువ పరిశ్రమలు స్థాపించబడాలంటే ఎక్కువ పెట్టుబడి కావాలి. ఎవరు ఎక్కువ పెట్టుబడి పెట్టగలరు? బాగా డబ్బున్న ఇండస్ట్రియలిస్టులు పెట్టగలరు, పెడుతున్నారు. ఎప్పటికీ మన దేశంలో పెడుతున్నారు, కానీ చాలదు. ఎంతమంది జనాభాకి తొందరగా ఎక్విప్మెంట్, అదే ఉపాధి అవకాశాలు కల్పించడం కుదరదు. ఇప్పుడు అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, యూరోపియన్ దేశాలు ఏమైనా వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడితే ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మనం అన్ని ప్రతిదీ నెగిటివ్ గా చూడకూడదండి, కొంత పాజిటివ్ గా కూడా చూడాలి. మొదట్లో మనం అలా అనుకున్నాం. మన చిన్న వయసులో గుర్తుంటే మీకు, దేశం మొత్తానికి బజాజ్ ఒక్కటే ఉండేదండి, స్కూటర్. మరో స్కూటర్ ని దేశంలోకి రానివ్వలేదు. ఎంత ఇబ్బంది పడ్డాం. స్కూటర్ కొనాలంటే 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఎదురు చూసేవాళ్ళు. ఏమైంది? ఎందుకని? ఇక్కడ ప్రొటెక్షన్. పై దేశం నుంచి స్కూటర్లు వస్తే ఇక్కడ మన పరిశ్రమ దెబ్బతింది. ఎన్నాళ్ళు దానివల్ల ఏంటి? కన్జ్యూమర్, భారతీయ కన్జ్యూమర్కి ఏమైంది? ఒక స్కూటర్ లేదు, ఒక మోపెడ్ లేదు. మా చిన్న ఇప్పుడు 90ల్లో పరిశ్రమ, అదే లిబరలైజేషన్ వచ్చేదాకా నరకం అనుభవించాం మా తరం వాళ్ళు. ఏ వస్తువు కొందామన్నా దొరికే కాదు. ఫోన్ లేదు, ఒక మొబైల్ లేదు, కరెంట్ లేదు, స్కూటర్ లేదు, సైకిల్, అన్నిటికీ ఇబ్బందులే. లిబరలైజేషన్ తర్వాత ఎప్పుడైతే మార్కెట్లో పోటీపోయిందో రకరకాల మోటార్ సైకిల్స్ వచ్చాయి, మోటార్ సైకిల్ చౌక వచ్చాయి, గ్రామీణ ప్రాంతాలు కూడా మోటార్ సైకిల్ కొనడం మొదలెట్టారు. సో ప్రతిదీ నెగిటివ్ గా చూస్తే నెగిటివ్ గా కనిపిస్తుంది, పాజిటివ్ గా చూస్తే పాజిటివ్ గా కనిపిస్తుంది. ఇవి యూరోప్ యూనియన్ వాళ్ళు ముందు రావడం వల్ల ట్రంప్ వచ్చినట్టు అనుకోవాలా, లేకపోతే మోడీ దిగి రావడం వల్ల ట్రంప్ వచ్చినట్టు అనుకోవాలా? ఇక్కడ 2 రకాలండి. ఇక్కడ యూరోపియన్ యూనియన్ అంది, అక్కడ 27 దేశాల సమూహం అండి. సో 27 దేశాల జనాభా కలిపితే అమెరికా కంటే ఎక్కువ వ్యాపారం మనకి బాగుంటుంది. అక్కడ వాళ్ళకి మనకి ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది. న్యూజిలాండ్ తోటి అగ్రిమెంట్ అయింది, యుఏ తోటి కంటే అగ్రిమెంట్ అయింది. సో ఇవన్నీ చూసి ట్రంప్ కూడా మనకంటే ముందు వాళ్ళు వెళ్తే మార్కెట్ ముందు వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. ఎవరు మార్కెట్ లో ముందు ఎంటర్ అయితే వాళ్ళదేనండి. అందుకని అమెరికా ఇప్పుడు ఏం చేస్తున్నారు? బహుశా ఈ ట్రేడ్ డీల్ మార్చిలోకి ఇంప్లిమెంట్ చేసేదని ట్రై చేస్తారు. యూరోపియన్ ట్రేడ్ డీల్ ఇంకా 6 నెలలు పడుతుంది. పూర్తిగా పేపర్ మీద అన్ని రెడీ అయ్యేది, కండిషన్స్ అన్ని రాసుకొని అన్ని చేసేటప్పటికి. కానీ యూఎస్ ట్రేడ్ డీల్ ఇంకా తొందరగా చేసే మార్చిలోనే. ఎందుకు తొందర పడుతున్నారంటే ఇదే కారణం అండి. వాళ్ళకంటే ముందు మార్కెట్లోకి రావాలి మనం అని. వాళ్ళు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు కాంగ్రెస్ తరహా మెంటాలిటీని మోడీ గారు విమర్శించారంటే ఆయన తప్పడానికి ఏం లేదండి. మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎంతసేపు మనం అవతలాడు వచ్చి మనకి ఏదో చేసేస్తాడు, అవతలాడు వచ్చేసి మనకి వద్దు, అవతలాడు వచ్చి ఆక్యుపై చేసేస్తాడు. అది ఎట్లా కుదురుతుంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. 2013లోనే అప్పటి రక్షణ శాఖ మంత్రి గారు యాంటోనీ గారు పార్లమెంట్ లో ఒక ప్రశ్నకు జవాబు చెప్పారండి. ప్రశ్న ఎవరు వేశారు? ప్రతిపక్ష ప్రశ్న వేశారంటే,
బార్డర్ లో చైనా విపరీతంగా అభివృద్ధి చేసుకుంటోంది. బ్రిడ్జిలు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, రైల్వే లైన్స్ వేస్తున్నారు, ఏరోడ్రోములు చేస్తున్నారు, తర్వాత మంచి మంచి అది హైవే తరహా రోడ్లు నిర్మించుకుంటున్నారు, ఇన్ఫ్రా విపరీతంగా డెవలప్ చేస్తున్నారు, రైల్వే ఇది ఎలక్ట్రికల్ లైన్స్ వేసుకున్నారు. ఇన్ని చేస్తూ ఉంటే మన దేశం ఎందుకు వెనకబడిపోయింది, మనం ఎందుకు చేసుకోలేదు 60 ఏళ్లలో అని చెప్పి డైరెక్ట్ గా ఒక ప్రశ్న వేశారు. వేస్తే ఆయన చెప్పిన జవాబు చింత నాకు ఆశ్చర్యం వేసిందండి. ఆయన ఏం చెప్పారంటే, యాంటోనీ గారు, మనం ఒక పాలసీ పెట్టుకున్నామండి, అభివృద్ధి చెందిన అంటే ప్రాంతం కంటే అభివృద్ధి చెందని ప్రాంతం ఉంటేనే బోర్డర్లోని మనకు రక్షణ. అంటే మనం ఒకవేళ అక్కడ రోడ్లు వేసి, బ్రిడ్జీలు కట్టి, రైల్వే లైన్లు వేసి, ఎలక్ట్రికల్ చేసి, ఎయిర్ప్లేన్ గ్రౌండ్స్ ఇవన్నీ తయారు చేస్తే వాటిని ఉపయోగించి చైనా కూడా మన మీద దండయాత్ర చేసేస్తాడేమో భయం. ఏంటంటే ఆలోచన నాకు అర్థం అవుతుంది లేదు. నీ అభివృద్ధి, నీ రక్షణ నిన్ను దృష్టిలో పెట్టుకొని నువ్వు చేసుకుంటావా, నీ దేశాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని చేసుకుంటావా, లేకపోతే అమెరికా ఇప్పుడు చైనా వాడిని దృష్టిలో పెట్టుకొని చేస్తాడా? మనం మౌనంగా ఉన్న టైంలో వాడు ఏం చేశాడు, విపరీతంగా డెవలప్ చేసుకున్నాడు. 2014-3 వచ్చిన తర్వాత మీకు బార్డర్లో రోడ్లు అవి వేయడం మొదలెట్టారు, కానీ అంతకుముందు ఏం లేదండి. పార్లమెంట్ సాక్షిగా యాంటోనీ గారు ఒప్పుకున్నారు. ఎందుకు చేయలేదంటే ఇదే కారణం అంట. మనం రోడ్లు వేసుకుంటే వాడు ఆడేసుకుంటాడు, మనం బ్రిడ్జిలు కట్టేసుకుంటే వాళ్ళు ట్యాంకర్లు వచ్చేస్తాయి, మనం ఎయిర్ ఫీల్డ్ కడితే వాళ్ళు ల్యాండ్ అయిపోతాడు. మరి ఇంకా మనకు రక్షణ ఉంది అటువంటిప్పుడు బ్రిడ్జానికి భయపడితే. సో ఇదే తరహా అండి. ఒక ఇండస్ట్రీ అమెరికా వాడు వచ్చి అక్కడ ఇండస్ట్రీ పెడితే మన ఇండస్ట్రీ ఏమైపోతుందో, వాడు ఎవడో వచ్చి అక్కడ అమ్ముకుంటే దానికి మార్గం ఏంటి, వాడిని రమ్మనాలి. మన ఇండస్ట్రీకి ప్రొటెక్షన్ ఇచ్చి బలం చేయాలి. నువ్వు వాడితో పోటీ పడు. నువ్వు 60 ఏళ్ళ బట్టి నీకు రక్షణ ఇచ్చాం ఇండస్ట్రీకి. ఇప్పుడు బజాజ్ ఉంది అనుకోండి, ఎన్నాళ్ళు బట్టి రక్షణ ఉంది, 60 ఏళ్ళ బట్టి ప్రొటెక్షన్ ఉంది. ఇది 47 నుంచి 90 దాకా 45 ఏళ్ళు ప్రొటెక్షన్ ఏం చేసింది అది? ఎన్ని కొత్త మోడల్స్ పెట్టింది? దానికి పోటీగా ఎన్ని స్కూటర్ కంపెనీలు దేశంలో తయారయ్యాయి? ఎందుకు తయారవ్వలేదు? అలవాటు పడిపోయారు ప్రొటెక్షన్. మనకేం పర్లేదు, మన వ్యాపారం చాలు, మనకి డబ్బులు వచ్చేస్తున్నాయి. అంతేగాని మరి కన్జ్యూమర్ గురించి పట్టించుకోలేదు. అందుకే దేశంలో స్కూటర్లు కొత్త విపరీతం కొరత. నేను 5,000 అప్పట్లో డాలర్స్ కడితే 6 ఏళ్ల తర్వాత వెయిట్ చేస్తే అప్పుడు స్కూటర్ ఇచ్చాడు. ఎందుకని? ఇవన్నీ ప్రొటెక్షన్, ధైర్యం. మన మీద ఎవడు పోటీ రాడు. ఈ తరహా ఎలా కొనుకొస్తుంది? దేశ అభివృద్ధి చెందాలంటే ఎలా వస్తుంది? అందుకే హైవేలు కట్టలేదు. హైవేలు కడితే ప్రమాదం. హైవేలు కడితే ఇప్పుడు ఏంటి, నక్సల్ ఇది అడవి సంపద అంతా దోచుకుంటారు, రోడ్లు అయిపోకూడదు. అడవుల్లోనేమొచ్చి ఎలక్ట్రిసిటీ పెట్టకూడదు, దోచుకుంటారు. ఏమిటండి ఇది? మరి ట్రైబల్ పీపుల్కి వాళ్ళకి కరెంట్ అక్కర్లేదండి, వాళ్ళు ఆసుపత్రికి అక్కర్లేదా, వాళ్ళకి స్కూళ్ళు అక్కర్లేదా, వాళ్ళకి రోడ్లు వేస్తే వాళ్ళు సిటీస్కి రాకూడదా? ఇదేం ఆలోచన అండి ఇది? ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్కి వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఆలోచన వల్ల దేశం చాలా వెనకబడిపోయిందండి. ఒక్కసారైనా పాజిటివ్ ఆలోచించాలి కదా, ఎంతసేపు నెగిటివ్ ఆలోచిస్తారు? ఇప్పుడు ట్రేడ్ డీల్ విషయంలో కూడా అదే. పోటీ రావాలండి. పోటీ వస్తేనే దేశంలో పరిస్థితి బలపడుతుంది, వినియోగదారుడికి మంచి జరుగుతుందండి. రైట్. మరొక ప్రధానమైన అంశాన్ని తీసుకొచ్చింది. నరవణే ఒక పుస్తకం రాశారు. ఆ రోజున గాల్వన్ లోయలో మీరే నిర్ణయం తీసుకోండి అన్నారు, ఒంటరి వాడిని అయిపోయానని చెప్పుకొచ్చారు. చైనాకి భయపడిపోయి ఇక్కడ మోడీ ఈ విధంగా లొంగిపోయాడు అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. ఇది ఏదైనా విమర్శించండి. పూర్వం కాంగ్రెస్ గారి హయాంలో పరిస్థితి ఏంటంటే, తుపాకీ గుండు పేల్చాలన్నా ఇక్కడ ఢిల్లీలో పెర్మిషన్ తీసుకొని పేర్చాల్సిన పరిస్థితి. బార్డర్లో అక్కడ ఏదో జరిగిపోతుంటే అటువంటి తరహా ఆలోచన ఉండడం వల్ల 1948లో ఏం చేశాడు, పాకిస్తాన్ వాడు వచ్చి సగం కాశ్మీర్ ఆక్యుపై చేసుకుపోయాడు. 62లో నెహ్రూ గారు ఉన్నప్పుడు ఏం చేశాడు, చైనా వాడు రమరమే 45,000 చదరపు కిలోమీటర్ల భూమి అంటే జర్మనీ కంటే పెద్దది, అంత స్థలం ఆక్యుపై చేసి పోయాడు. ఎందుకని? దానికి పెర్మిషన్ కావాలి. అక్కడ బార్డర్లో ఉన్న సైనికులు ఆ టైంకి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని అప్పటికే టెలిఫోన్ కనెక్షన్ లేవు, ఇవి లేవు, అవి లేవు. మీకు అధికారం అన్నది ఏంటంటే పంచుకుంటే పెరుగుతుందండి. అధికారం మన దగ్గర మొత్తం సెంట్రలైజ్డ్ అధికారం నెహ్రూ గారి చేతిలో ఉండాలి, ఇందిరాగాంధీ గారి చేతిలో ఉండాలి. కాంగ్రెస్ అదే పద్ధతి. ఏదైనా సరే ఇక్కడ మనం స్విచ్ చేస్తే అక్కడ పనిచేయాలి అంతే. మిలిటరీలో ఎట్లా కుదురుతుందండి? ఇప్పుడు కొత్త పద్ధతులు వచ్చాయి, కొత్త ఇవన్నీ వచ్చాయి, ప్రమాదాలు వస్తున్న పరిస్థితుల్లో. అందుకని మోడీ గారు వచ్చాక ఏం చేశారు, మిలిటరీ ఖర్చు పెట్టుకుంటే కొంత అమౌంట్ స్పెసిఫిక్ గా ఇచ్చిన దాకా మాకు ప్రభుత్వ పెర్మిషన్ అక్కర్లేదు, మీరే నిర్ణయాలు తీసుకోండి, ఏం కొనాలో ఏం చేయాలో మీరే నిర్ణయాలు తీసుకోండి. ఇటువంటి ఆలోచన పాల్గొన్నాయి. 2014 దాకా సైనికులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వలేదండి. 10 ఏళ్ళు పట్టింది వాళ్ళకి ఆలోచనలు. దాంట్లో మళ్ళీ కరప్షన్. ఎందుకంటే మిలిటరీ అన్నది అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలండి. డాక్టర్ లాగే, డాక్టర్కి ఏమి చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఫోన్ చేసి ఎవరో పెర్మిషన్ తీసుకుని ఆపరేషన్ మొదలెడతానంటే ఎక్కడ కుదురుతుంది? ఎమర్జెన్సీ టైంలో తను ఆపరేషన్ చేయవలసిందే. ఎవరు పెర్మిషన్ ఇచ్చిన పేషెంట్ బతికించాలంటే పెర్మిషన్. అదే తరహాలో మోడీ
మిలిటరీ వాళ్ళకి, నేవీ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి అందరికీ కూడా ఒక పద్ధతి ఇచ్చారండి. ఈ టైంలో ఖచ్చితంగా మీరే ఆ బార్డర్లో ఉన్నారు, మీరే. అది టెక్నికల్ అండి. మిలిటరీ పని అన్నది టెక్నికల్. ఆ టెక్నికల్ వాళ్ళు కరెక్ట్ గా అసెస్ చేయగలరు. మీకు ఇక్కడ నేను ఉదాహరణ చెప్తానండి. బంగ్లాదేశ్ యుద్ధం ముందు ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మీద అటాక్ చేద్దామంటే అప్పటి ఆర్మీ చీఫ్ ఒప్పుకోలేదండి, కరియప్ గారు ఒప్పుకోలేదు. ఆయన ఏమంటారంటే, ఇది కరెక్ట్ టైం కాదు, ఇది రాజకీయ నిర్ణయం కాదు, వాతావరణ పరిస్థితులు మనకి ఇప్పుడు అనుకూలించవు, ఇప్పుడు వద్దు, నేను చెప్పినప్పుడు యుద్ధానికి యుద్ధానికి వెళ్దాం కానీ మన ప్రిపరేషన్ పూర్తిగా లేదు, వాతావరణ పరిస్థితులు అనుకూలించవు. ఇప్పుడు అంటే ఎవరు నిర్ణయం తీసుకోవాలి యుద్ధానికి వెళ్ళడం అన్నది? రాజకీయ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఎప్పుడు వెళ్ళాలి, ఎలా చెయ్యాలి, యుద్ధం ఏ ఆయుధాలు ఉపయోగించాలి, ఏ టైంలో ఉపయోగించాలి, అది మిలిటరీ వాళ్ళు తీసుకుంటారు. అందుకనే మోడీ గారు దానివల్ల ఏమైంది, ఆఖరికి ఇందిరాగాంధీ గారు తప్పనిసరి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆయన చెప్పిన సూచన మొదట్లో ఆవిడ అఫెండ్ అయ్యారు, ఎవరు ఎదురు చెప్తారా నాకని. తర్వాత ఆవిడ కూడా అర్థం చేసుకున్నారు పరిస్థితులు, అర్థం చేసుకుని ఆయన చెప్పిన సలహా మేరకే తర్వాత యుద్ధం చేశారు. పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ఆయన మిలిటరీ ఆయన చెప్పినట్టుగా యుద్ధం చేయడం వల్ల మనకి విజయం వచ్చింది యుద్ధంలో. అంటే ఏంటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, టెక్నికల్ విషయాల్లో ప్రతి దాంట్లో మనం వేలు పెట్టకూడదండి ఏ టైంకి. అందుకని మోడీ గారు నారాయణ గారికి ఏం చెప్పారు, మీరు పరిస్థితిలో ఉన్నారు, మీరు కరెక్ట్ గా అంచనా వేయగలరు, ఢిల్లీలో కూర్చొని నేను మీకు సలహాలు ఇవ్వలేను ఆ విషయంలో. ఏ టైంలో మంచిది, ఏ టైంలో చూసుకొని మీరు కొట్టండి. మనం గెలవనప్పుడే కాదండి, ఈ అర్ధరాత్రి మనం పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా వాళ్ళకి అదే సలహా ఇచ్చారు ఆయన. నేను మానిటర్ చేస్తాను, ఎలా కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి అనేది మీదే నిర్ణయం, మీదే ఫైనల్ అది. ఎందుకంటే ప్రాణాలు పోయేది వాళ్ళు, ప్రాణాలు ఇన్వాల్వ్ అయ్యేది వాళ్ళు, అసెట్స్ కాపాడవలసింది వాళ్ళు, దేశాన్ని కాపాడవలసింది వాళ్ళు. రాజకీయ నిర్ణయం రాజకీయ నాయకులు, ప్రధాని కానీ, హోంమంత్రి కానీ తీసుకుంటారు, కేబినెట్ తీసుకుంటారు. కానీ ఇంప్లిమెంట్ చేయవలసింది దాంట్లో సాధ్యాలు ఎలా ఉంటాయి, కష్ట నష్టాలు అన్నీ తెలిసేది మిలిటరీ వాళ్ళు. వాళ్ళకి స్ఫూర్తి స్వేచ్ఛ ఇవ్వడం అనేది అది తప్పుగా చూస్తే ప్రతి తప్పుగా కనిపిస్తుందండి. ఇటువంటి నిర్ణయ వ్యవస్థ లేకపోవడం వల్ల దేశం వెనకబడిపోయిందండి. మనం పాకిస్తాన్ చెప్తున్నాం కదా, పాకిస్తాన్ మీద చేసినప్పుడు ఏం చేయగలిగాం మనం? అప్పుడు చెప్పినా సరే నెహ్రూ గారు వెళ్ళలేదు, మనం వెళ్ళి కొట్టేద్దామండి, మళ్ళీ వెనక దాకా వెళ్ళి కొట్టేద్దామంటే. అందుకని దీంట్లో వాళ్ళు వెతికితే దేంట్లో తప్పులు వెతికా కానీ ఇది తప్పు నిర్ణయం కాదండి. వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వడం అంటారండి దాన్ని, మిలిటరీ వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వడం. తర్వాత అసలు ఆ పుస్తకం ఇంకా బయటికి రాలేదండి, ఆయన అది రఫ్ కాపీ. ఎందుకంటే మిలిటరీ వాళ్ళు ఏ పుస్తకాలు రాసినా ఏం చేసినా అఫీషియల్ గా పబ్లిష్ చేసే ముందు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర ఎడిట్ చేయించుకు రావాలి. ఎందుకంటే మిలిటరీ రూల్స్ ప్రకారంగా మిలిటరీ ఆఫీసర్లకి, ప్రధానికి, తర్వాత డిఫెన్స్ మినిస్టర్ గారి మధ్య ఏమైనా వ్యక్తిగత చర్చలు, సంభాషణలు, సీక్రెట్ అఫీషియల్ డిస్కషన్స్ ఉంటే అవన్నీ బయట పెట్టకూడదు ప్రభుత్వ అనుమతి లేకుండా. ఒకవేళ పెడితే కొన్ని సెక్షన్ల ప్రకారం, మిలిటరీ యాక్ట్ ప్రకారం అలా బయట పెట్టిన అధికారుల మీద కోర్టు మార్షల్ చేయొచ్చండి. సో ఇప్పుడు నారాయణ గారు అందుకే ఏం చేశారు, పుస్తకం ప్రభుత్వానికి ఇచ్చారు, ప్రభుత్వం దాన్ని పరిశీలిస్తాం. ఎలాగో దాని విషయాలు కొన్ని బయటకు వచ్చాయి, వీళ్ళు హడావుడి చేస్తున్నారు, అందుకే పూర్తిగా పబ్లిష్ కాలేదండి అది. తర్వాత అదే నిజం అనుకుంటే, పోనీ నారాయణ గారు చేసింది ఎలా అయితే, నెహ్రూ గారు చైనా బ్లండర్స్ గురించి పుస్తకాలు బోల్డ్ వచ్చాయండి. ఎలా నెహ్రూ గారి నిర్ణయాల వల్ల చైనా ఎలా కోల్పోయాం, 1948లో పాకిస్తాన్ ఎలా కోల్పోయాం, ఈయన చేతకాని నిర్ణయాల వల్ల. సో అందుకే బీజేపీ ఎంపీ నిత్యానంద్ దుబే గారు ఆయన అన్నారు, సరే ఆ పుస్తకం ఇంకా పబ్లిష్ కాని పుస్తకం, అది పబ్లిష్ కాని పుస్తకాన్ని ఏదో పేపర్లు పెట్టుకొని పార్లమెంట్ లో అధికారికంగా చర్చించడం. ఆల్రెడీ పబ్లిష్ అయ్యి ఉన్నాయి, డజన్ పైగా పుస్తకాలు ఉన్నాయి, డజన్ పేర్లు పుస్తకాలు కోట్ చేశారు. వాటి గురించి చర్చిద్దాం. ఆల్రెడీ ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి మార్కెట్ లో ఉన్నాయి, అందరికీ అవైలబుల్ కదా. ఆ పుస్తకాల్లో నెహ్రూ గారి వైఫల్యం, చైనాలో యుద్ధ సమయంలో నెహ్రూ గారి వైఫల్యం, 1948లో పాకిస్తాన్ లో యుద్ధ వైఫల్యం, ఇవన్నీ రాద్దాం. 40,000 చదరపు కిలోమీటర్లుగా ఆకాశాన్ని ఎందుకు వెళ్ళిపోయింది, ఇవన్నీ చర్చిద్దాం అన్నారు ఆయన. వాటి గురించి మళ్ళీ రారు, పబ్లిష్ లేని ఎక్కడో ఒక పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఆధారంగా చేసుకొని మోడీ గారు ఇలా లొంగిపోయారు. లేకపోతే బిపిన్ రావత్ గారిని తీసుకొచ్చి దీన్ని కంపేర్ చేస్తున్నారు. బిపిన్ రావత్ గారిది ఎప్పుడైంది, ఇది 2020 జూన్లో అయింది గల్వాద్ది. బిపిన్ రావత్ గారు 21 డిసెంబర్లో దానికి తీసుకొచ్చి దీనికి లింక్ చేస్తున్నారు. లింక్ చేయడానికి ఏదైనా చేయొచ్చు, ఇంకా అర్థం పర్థం లేకుండా లింక్ చేస్తున్నారు. మరొకటి ఏమిటంటారంటే ఎప్సన్ ఫెయిల్లోని ఎప్సిన్ అని అమెరికాలో ఏదో ఇది వచ్చింది, ఫ్రాడ్ వచ్చింది, దాంట్లో మోడీ గారి పేరు ఉంది, అందుకే సంతకం పెట్టారు కొంతమంది రూమర్లు. ఒక మోడీ గారి పేరు కాదండి, సోనియా గాంధీ పేరు, రాహుల్ గాంధీ పేరు, కపిల్ సిబాల్ గారు, చాలా మంది పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఎవరు రకరకాల పేర్లు రాసుకుంటున్నారు, వాటికి వస్తున్నాయి, దాన్ని పెట్టుకొని దీనికి పెడుతున్నారు. చర్చలప్పుడే సంవత్సరాలు బట్టి జరుగుతున్నాయి. సో రూమర్లకు ఎక్కువ అంటే వీళ్ళకి. అందుకే ప్రతిసారి వీళ్ళకి ఏంటంటే పనికిరాని. యాక్చువల్గా మొన్న పార్లమెంట్ సెషన్ చాలా మంచి సెషన్ అండి. 2 ముఖ్యమైనవి జరిగాయి, అమెరికా ట్రేడ్ డీల్ జరిగింది, యూరోపియన్ ట్రేడ్ డీల్ జరిగింది, తర్వాత బడ్జెట్.
ఈ సెషన్ ఎంత ఇంపార్టెంటే ఒక అకాడమిక్ చర్చ జరగవలసిందండి. అనవసరంగా పనికి రవరాడే పుస్తకం గురించి ఇప్పుడు ఏంటండి ఆయన రాహుల్ గాంధీ గారికి తెలీదా? నేను చైనా గురించి ఏమైనా మాట్లాడితే మా ముత్తాత పేరు బయటకు వస్తుంది. ఆయన వల్లే 40,000 చదరపు కిలోమీటర్ల పైగా భూమి భారత్ కోల్పోయింది. అసలు మనకి చైనాకి బార్డర్ లేదు. టిబెట్ తోటే మనకు బార్డర్ ఉంటే నెహ్రూ గారి చేతకాంతనం వల్ల మనకి చైనాకి బార్డర్ తయారైంది. ఇవన్నీ పార్లమెంట్ లో దుమ్ము దులిపేస్తారని రాహుల్ గాంధీకి తెలియదండి. ఊరికే పార్లమెంట్ లో అడవ చేసి గొడవ చేయడం అదే తప్పితే ఇంకో నిజంగా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయండి. నిజంగా ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. వీళ్ళు చర్చ చేస్తే బాగుంటుంది. బడ్జెట్ మీద చర్చ చేయండి, లేకపోతే న్యూస్ ట్రేడ్ మీద నిజంగా రైతులకు అన్యాయం జరుగుతుందా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. ఇవి చర్చ చేయకుండా ఎందుకు ప్రజల నుంచి దూరంగా పారిపోతున్నారు నాకు అర్థం అవట్లేదు. వాళ్ళు చర్చిస్తూ ఉంటున్నారు కదా, ఇది అనవసరం, దీని గురించి వద్దు, నవరాణాది గురించి అక్కర్లేదు. నవరాణ గురించి చెప్తే వాళ్ళు ఇంకేదో చెప్తారు బీజేపీ వాళ్ళు. అందుకని ఖచ్చితంగా చెప్పారు మనం బడ్జెట్ గురించి చర్చిద్దాం, యుఎస్ డీల్ గురించి చర్చిద్దాం, యూరోపియన్ డీల్, వీటన్నిటి గురించి చర్చిద్దాం పార్లమెంట్ లో అంటే అస్సలు ఏ మాత్రం లక్ష్య పెట్టలేదు. పనికిరాని ఇష్యూ ప్రతిసారి అంతేనండి. బడ్జెట్ సెషన్లు 2014 నుంచి తీసుకోండి, ఎవరో అమెరికాలోనో ఇంగ్లాండ్ లోనో లేకపోతే ఫ్రాన్స్ లోనో ఏదో పేపర్లో ఏదో ఆర్టికల్ పడితే ఆ పేపర్ ముక్క పట్టుకురావడం, వారం రోజులు పార్లమెంట్ తగిలేసుకోవడం. మీకు గుర్తుందో లేదో ప్రతిసారి పార్లమెంట్ సెక్షన్ లో ఇటువంటివి జరుగుతున్నాయి. ఒకసారి బోఫర్స్ అంటాడు, ఇదే ఒకసారి పెగాసిస్ సాఫ్ట్వేర్ మా ఫోన్లు హ్యాక్ చేయిస్తారంటారు, మరోసారి ఆదాయని అంటారు, మరోసారి హిండెన్బర్గ్ రిపోర్ట్ అంటారు. మరి ఏదో చెప్తున్నాం కదా, ఇలాగ పనికిరాని ఇష్యూలు తీసుకొచ్చే ప్రతి పార్లమెంట్ సెషన్ లో మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి ఇంపార్టెంట్ పార్లమెంట్ సెషన్ లో డిస్కషన్ జరగకుండా ఏదో పనికిరాని ఇష్యూ వచ్చి టైం వేస్ట్ చేస్తున్నారు. ఈసారి కూడా నవరాణ అదేం పెద్ద ఇష్యూ అండి? నవరాణ గారి ఇష్యూ ఏంటి పెద్ద ఇష్యూ? నిజంగా యాక్చువల్ గా ప్రపంచ డిఫెన్స్ ఎక్స్పర్ట్లు వాళ్ళు ఏమంటున్నారు, చైనా ఇంత స్తబ్దుగా ఎప్పుడు లేదు, ఇంత స్తబ్దుగా ఈ గత 5-6 ఏళ్లలోని భారత్ తోటి ఉన్నంత స్తబ్దుగా ఎప్పుడు లేదు. గల్వాన్ లైన్ లో వాళ్ళు తిన్న దెబ్బ ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు చైనా వాళ్ళు. ప్రపంచ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంతా అదే అంటున్నారు. తర్వాత మన పాకిస్తాన్ మీద దెబ్బ కొట్టిన తర్వాత చైనా కూడా భయపడుతోంది. ఎందుకంటే భారత్ దగ్గర ఎంత ఆయుధ సంపత్తి ఉంది, ఎంత పర్ఫెక్ట్ గా వాళ్ళు ఉపయోగించగలరు అని. వాళ్ళ ఆయుధ సంపత్తి ఫెయిల్ అయింది పాకిస్తాన్ లో. సో ఇవన్నీ కలిపి చైనాని చెక్ పెట్టారండి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఊరికే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కాదు, ప్రపంచ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అందరూ ఇండియా స్ట్రెంత్ ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. విదేశాలు అందుకే ఇప్పుడు మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనడానికి కూడా ముందుకు వస్తున్నాయండి. ఫైనల్ గా ఒకటి చెప్పండి, నిన్న ఆ, ప్రధానమంత్రి రాజ్యసభలో వెళ్ళి ప్రసంగించారు, లోక్సభలో ఏదైతే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో పాల్గొలేదు. అక్కడ స్పీకర్ చెప్పుకొచ్చింది అయితే కొంతమందితో దాడి చేయించడానికి ప్రయత్నం జరిగింది. మహిళలు వచ్చి కూర్చుంటానంటే, ధర్నా చేస్తానంటే, ఆందోళన చేస్తానంటే ప్రధానమంత్రి పారిపోతానికి తీవ్రవాదే లెక్కను చూస్తున్నారా మహిళలంటూ ప్రియాంక మాట్లాడడాన్ని ఎలా చూడాలి? ఇది మీకు గుర్తుంటో లేదో, మనకు తెలంగాణ బిల్లు పాస్ చేసినప్పుడు కూడా మీరు చూసారా, పెప్పర్ స్ప్రేలు వాడారు, ఆడవాళ్ళు ముందు పెట్టారు, నానా హడావిడి చేశారు. ఆ గొడవల మధ్య బిల్లు పాస్ అయింది. సున్నితంగా పాస్ అవ్వచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ 2 సపోర్ట్ ఉన్నాయి దానికి. బిల్లు ఈజీగా చర్చించి పాస్ అయ్యొచ్చు. కానీ హడావిడి చేసి క్రియేట్ చేసే ఒక పద్ధతి. నిన్న కూడా ఏం చేశారంటే, అసలు ప్రధానమంత్రి సీట్ దగ్గరికి వెళ్ళేది కదా, అదే గొడవ చేయాల్సిన అవసరం వచ్చిందండి ఆడవాళ్ళకి. ఆయన సీట్ దగ్గరికి ఆడంపీలు ప్రత్యేకంగా ఎందుకు వెళ్ళాలి, అవసరం ఏంటి? ఎవరు అసలు ఛాంబర్ దీని దగ్గరికే వెళ్ళకూడదు, వెళ్ళలోకే వెళ్ళకూడదు. ఎవరి సీట్లో నిలబడి వాళ్ళు మాట్లాడాలి పద్ధతి ప్రకారం. అయితే నువ్వు ప్లే కార్డ్స్ పట్టుకుంటావో, స్లోగన్స్ ఇస్తావో, ఏం చేస్తావో నువ్వన్నీ అక్కడ చెయ్యాలి. కానీ అలా చేయకుండా ప్రధానమంత్రి సీట్ దగ్గరికి ప్రత్యేకంగా వెళ్ళవలసిన అవసరం ఏంటి? బీజేపీ ఎంపీలు అలాగే రాహుల్ గాంధీ సీట్ దగ్గరికి, సోనియా గాంధీ సీట్ దగ్గరికి వెళ్ళారా? కొన్ని గతంలో ఎప్పుడైనా సరే బీజేపీ ఎంపీలు వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? మహా పెద్దగా ధర్నా చేయవలసి వస్తే స్పీకర్ దగ్గరికి వెళ్తారా, పోడియం దగ్గరికి వెళ్తారు. కానీ ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గర కానీ, లేకపోతే దానికి సంబంధించి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కానీ, అంతకుముందు ప్రధానమంత్రి దగ్గర కానీ ఎప్పుడైనా గెలవ చేశారా పార్లమెంట్లో ఇట్లాగా? ఇదేం పద్ధతులు, మీరు గుండతారా పద్ధతులు మొదలెడుతున్నారు రాహుల్ గాంధీ గారు. ఇప్పటి నుంచి కాదు, 10 ఏళ్ళ బట్టి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయేటువంటి పద్ధతులు మొదలెడుతున్నారు. పద్ధతి కాదు. నేను స్పీకర్ గారు నాకు మార్షల్స్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, ఎస్పీసీ దగ్గర నుంచి నాకు సూచనలు వచ్చాయి ప్రధానికి మీద. అంటే ప్రధాని ఫిజికల్ దాడి అక్కర్లేదండి దేశం పొరుగుపోవడానికి. ఆయన చొక్కా లాగినా చాలు, ఏమైనా చాలు, అదే సంవత్సరం పాటు పేపర్లో అంతర్జాతీయంగా న్యూస్ వస్తుందండి. ఎంత పొరుగు తక్కువ. అసలు లేడీస్ ఎందుకు వెళ్ళాలండి? లేడీ ఎంపీస్ వెళ్ళాలి. కావాలంటే ఆయన ప్రత్యేకంగా ఇస్తారు. ప్రధాని అడిగితే ఇవ్వరా? లేడీ ఎంపీస్ కి మీతో మేము చర్చిస్తాం, మాకు సమయం అంటే ప్రధాని ఇవ్వరా? మోడీ అందరితో చర్చిస్తారు కదా, ఎంపీలు అందరితోటి. మాకు స్థాయిగా తక్కువ వాళ్ళు పిలిచి ఒక పార్టీ ఏదో ఇచ్చి వాళ్ళతో చర్చించేవారు కదా. ఇలా పార్లమెంట్ లో ఆయన సీట్ దగ్గరికి వెళ్ళి గుమ్ముకోవడం ఎందుకంటే, అవసరం ఏంటి? ప్రత్యేకంగా హడావిడి క్రియేట్ చేయాలి, సెన్సేషన్ క్రియేట్ చేయాలి, మీడియాలో రావాలి. వీళ్ళకి ఏంటంటే మోడీ గారిని ఏదో ఎదుర్కోవాలో తెలియట్లేదండి. మోడీ గారిని ఎదుర్కోవాలంటే మీరు మంచి ఎక్సర్సైజ్ చేయాలి.
ఆయన ఏం చేస్తున్నారు, పనులు ఏం చేస్తున్నారు, దాని కౌంటర్ గా మనం ఏం చేయాలి, ఇట్లా ఆలోచించకుండా మీరు ఇలా ఎన్నాళ్ళు చేసినా సరే ఆయన ఏం చేయలేరండి. ప్రజల్లో చులకన అయిపోవడం తప్పితే దీనివల్ల ఉపయోగం లేదు. నేను స్పీకర్ గారు అందుకే మోడీని రావద్దని చెప్పారు. రాజ్యసభలో పోనీ నిలబడి విన్నారా? మోడీ గారి స్పీచ్ రాజ్యసభ నుంచి ఎందుకు పారిపోయారు? రాజ్యసభలోనే స్పీచ్ అంతా విని కౌంటర్ చేయొచ్చు కదా. ఆయన చెప్పిన పాయింట్లు మీరు తప్పు చెప్పారు, మీరు అన్ని అబద్ధాలు చెప్పారు, యుఎస్ ట్రేడ్ డీల్ ఇది, ఇది బడ్జెట్ ఇది తప్పు. మోడీ గారు ఎన్ని పాయింట్లు మాట్లాడారంటే, నేను బడ్జెట్ లో అభివృద్ధి గురించి మాట్లాడారు, తర్వాత దేశం ఎలా డెవలప్ అవుతుందో చెప్పారు, మిలిటరీగా ఎలా స్ట్రెంథన్ అవుతుందో చెప్పారు, సాంకేతికంగా ఎలా స్ట్రెంథన్ అవుతుందో చెప్పారు, పేదవాళ్ళకి ఏంటంటే సహాయాలు చేస్తున్నాం, అన్ని చాలా కాంక్రీట్ పాయింట్స్ అన్ని చెప్పారండి. ఒకటే ఆయన నెహ్రూ కుటుంబం గురించి ఏమన్నారంటే అది వాస్తవం కూడా. నెహ్రూ గారు ఇది ఆయన నెగిటివ్ ఇది నెహ్రూ గురించి, ఇందిరాగాంధీ గురించి ఆయన నెగిటివ్ కామెంట్ ఏమన్నారంటే, నెహ్రూ గారు భారత జనాభాని ఇది బరువు గారే భావించారు, లైబిలిటీగా భావించారు, ఇందిరాగాంధీ కూడా అలాగే భావించారు, మేము భారత జనాభాని అసెట్ కింద భావిస్తున్నాం అని. ఎందుకంటే ఇది వాస్తవం అండి. ఒకసారి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇరాన్ లో ఒక మీటింగ్ లో చెప్పారంట అట్లాగా, మా నాన్నగారికి 35 కోట్ల సమస్యలు ఉంటే నాకు ఇప్పుడు 70 కోట్ల సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు సార్. అంటే 70 కోట్ల మంది జనం ఈ సమస్యలని మోడీ గారు అన్నారు. జనాలు సమస్యల కింద తీసుకుని ఎందుకు తీసుకోవాలి, అసెట్ కింద తీసుకోవాలి. బహుశా జనాభా ఎక్కువ, అందుకే జనాభా నియంత్రణ పెట్టి ఎమర్జెన్సీ టైంలో అంతా ఇచ్చేసారేమో మనకు తెలీదు. అదేం నెగిటివ్ కామెంట్ కాదండి. అందుకని పార్లమెంట్ టైం అనవసరంగా వేస్ట్ చేశారు. ఎవరైనా పుస్తకం పట్టుకొని చాలా ముఖ్యమైన పాయింట్లు డిస్కస్ చేయకుండా వేస్ట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేస్తా సాగుతున్నటువంటి రాహుల్ గాంధీ వ్యవహారాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారన్నదే భవిష్యత్తులో చూడాల్సింది.